ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు న్యాయం జరగాలని గొంతెత్తి అరిస్తే పార్లమెంటులో వినబడడం లేదా, నాయకులకు కనబడడం లేదా? ఒకటి సార్, మనం చరిత్ర గమనించినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఉద్యమాన్ని ప్రారంభించిన దశలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళని కావచ్చు, ఈ దేశ ధరలను కానీ ఒక మాట అడిగింది, మా ప్రజలకి మీరు ఏ విధంగానైతే సకల హక్కులని సకల భోగభాగ్యాలు అనుభవిస్తా ఉన్నారో, ఈ భూమికి వచ్చినప్పుడు మనం అంతా మనుషులమే కదా, మీతో పాటుగా సమానంగా అన్ని రంగాలలో సమవాట ఇవ్వండి అని అంబేద్కర్ గారు తన పోరాటాన్ని మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఈ దేశ ధరలంతా కూడా బ్రిటిష్ వారితోటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ని బ్రిటిష్ వాడు ఒప్పుకున్నాడు తప్ప ఈ దేశ ధరలు ఎవరు కూడా ఒప్పుకోలే. ఏమన్నారా ఆ రోజు ఈ మాలమాదిగలకి, చాకలకి, గౌములకి, కురుమోళ్ళకి, పద్మశాలకి, వడ్రంగులకి, కమ్మరి కుమ్మరి వీళ్ళంతా కూడా సబ్బండ వర్గాలకి చదువుకునే హక్కెందుకు? వీళ్ళు ఎవరైతే ఏ పని చేస్తున్నారో వాళ్ళ వృత్తులు వాళ్ళే చేయాలి తప్ప వీళ్ళకెందుకు చదువు, వీళ్ళకెందుకు అధికారం అని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ చేసిన ఉద్యమానికి అడ్డు తొలగడం జరిగింది. అయినా కానీ వాటిని ఛేదించుకుంటూ అంబేద్కర్ గారు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని రాసి విద్య, ఉద్యోగ, రాజకీయ హక్కులను కల్పించింది అధికారంలోకి రావాలి అని. అంటే అంబేద్కర్ గారు ఉద్యమం చేసినప్పుడు అడ్డు తొలగినటువంటి ఈ నాయకులకు మనసులో ఒకటే కోరిక, వీళ్ళు చేసే వృత్తులే చేయాలి తప్ప వీళ్ళకి చదువు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు అనేటువంటి హృదయం, మానవత్వం లేనటువంటి మనుషులు ఏ విధంగా మా తరపున మా అందరి పేద ప్రజల యొక్క పక్షాన మా గొంతుకగా ఏ విధంగా ఆ సమస్యలు పరిష్కరిస్తారు సార్? వాళ్ళకి ఏ మాత్రం కూడా 0.1% కూడా మేము కూడా వాళ్ళలాగా బతకాలని కోరుకునేటువంటి నాయకులు అగ్రకులాలు ఇప్పటి వరకు పుట్టలేదు సార్. కాబట్టి ఎప్పుడు వాళ్ళు కూడా చట్టసభలలో మాట్లాడారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలలో మా దగ్గర ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అధికారంలోకి రావడానికి అనేక నాటకాల రూపంలో మా దగ్గరికి వస్తారు తప్ప నిజాయితీగా మాకు న్యాయం చేయాలి, మా వర్గాలు వాళ్ళతో పాటుగా సమానంగా బ్రతకాలని కోరుకున్నటువంటి నాయకుడు పుట్టలేదు సార్. మేము తెల్లంగెత్తనే ఓడవలేనటువంటి లీడర్లు వీళ్ళు అంతా కూడా, మేము తెల్లంగెత్తనే ఓడవలేని లీడర్లు. అలాంటివి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఎట్లా అనుకుంటాం? మేము స్వతంత్రంగా ఒక రాజకీయ శక్తిగా బయలుదేరినాం, ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం గత 13 సంవత్సరాలుగా. మేము మా పార్టీని డెవలప్ అవుతాం తప్ప వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేదు. గత భారతదేశంలోనే అంటే ఒక అద్భుతమైన వెలుగు, అలాంటి వెలుగైన ఒక మహాత్మా జ్యోతిరావు పులే బీసీ, ఒక నారాయణగురు బీసీ, ఒక సాహు మహారాజ్ బీసీ, ఒక ఛత్రపతి బీసీ, ఒక పెరియార్ రామస్వామి బీసీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలే. మరి లాంటి వాళ్ళందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలంటూ కష్టపడిన ఆనాటి కళలు ఈనాడున్న మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏకమై ఎందుకు రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నారు? అంటే ఏ ఉద్యమమైనా కానీ మా అధినేత విశాల మహారాజు గారు ఒక మాట చెప్పడం జరిగింది, అన్ని ఉద్యమాలు ఒకే విధంగా ఉండే, అన్ని ఉద్యమాలు కూడా ఏదో మంచి చేద్దామని బయటకు వస్తారు. కానీ పోతున్న మార్గంలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు వాళ్ళు ఈ నాయకులకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఆధారంగా ఎక్కడో కాడ సరెండర్ కావడం, కాంప్రమైజ్ కావడం వల్ల ఒక పవిత్రమైన ఉద్యమంగా నడిపించే ఉద్యమాలన్నీ పక్కదారి పట్టిపోతున్నాయి. కానీ మా ఉద్యమం ఆ విధంగా ప్రారంభించబడలేదు. మేమంతా కూడా 13 ఏళ్ళుగా రాజకీయేతర ఉద్యమంగా నడిపించి రాజకీయ పార్టీగా బయలుదేరినాం. కాబట్టి రాబోయే రోజులలో మా సోదరులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నటువంటి అన్ని కుల సంఘాలని, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాబోయే రోజులలో ముందుకు వెళ్తాం. అన్ని ఉద్యమాలని కూడా కలుపుకునే ఆలోచనలోనే మా అధినేత విశాల మహారాజ్ గారు ఉన్నారు. పక్కా అది జరుగుతుంది. రాబోయే 5 ఏళ్లలో మీరు ఆ మార్పు చూస్తారని ఆశిస్తున్నాం. చూద్దాం. మరి ఇక్కడ ఇంత అంటే అద్భుతంగా బహిరంగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే మైనారిటీ కూడా అందరూ కూడా సబ్బండ జనగారిన జాతులు కూడా ఐక్యమై ఏకమై ప్రజాస్వామ్య దేశంలో పవిత్రమైన ఒక ఓటును అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పేదరికాన్ని రాజ్యాధికారం వైపు మళ్లించాలంటున్నారు. మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ లో పార్లమెంటు అభ్యర్థిగా అంటే పోటీ చేస్తున్నాడు శ్రీకాంత్ గారు. మరి అలాంటి శ్రీకాంత్ గారికి మరి ఎలాంటి మెజారిటీతో గెలుపునిస్తారో చూద్దాం. ఖచ్చితంగా మీ మాటలు విని ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? 100% ఇప్పుడిప్పుడే మా సమాజం అంతా కూడా, మా జాతులలో ఉన్నటువంటి విద్యావంతులు, యువకులు, మేధావులు అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ మీద డాక్టర్ విశాల మహారాజ్ గారు చేస్తున్న పోరాటం, తను చేస్తున్న త్యాగం, మా సమాజం పట్ల తనకున్నటువంటి అంకితమైనటువంటి ప్రేమ, అభిమానము, మా జాతులను అధికారంలో తీసుకురావాలని తను చేస్తున్న కృషిని మా సమాజం ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నది. మరి అంబేద్కర్ అందరివాడా లేకుంటే కొందరివాడా? అంబేద్కర్ 100% అందరివాడు. అగ్రకులాలు ఉన్నటువంటి
పేదలకి కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఈ రోజు అనుభవిస్తున్నారు అంటే అంబేద్కర్ 100% అందరి వాడు. కొందరి వాడు అనేది ఈ పాలక వర్గాలు వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే అంబేద్కర్ పలానా మాదిగ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ట్వీట్ చేయడం వల్ల మెజార్టీ వర్గాలైనటువంటి మా బీసీ సోదరులంతా కూడా అంబేద్కర్ యొక్క ఆలోచనకు దూరం చేసేటువంటి ఒక కుట్రనే తప్ప అంబేద్కర్ 100% అందరి వాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, అలాగే యావత్ భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు? రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం, అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి హుజరాబాదు, ఉస్నాబాదు, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల ఈ 7 నియోజకవర్గాలలో నివసిస్తున్న మా అణగారిన వర్గాలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరి అమూల్యమైన ఓటును తీసుకురావడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాంతం పోరాటం చేసి సాధించిన గొప్ప వరం మనకి ఓటు అనేటువంటి ఆయుధం. ఆ ఓటే మన తలరాతలు మారుస్తుంది. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఎన్నికలు అనేటివి మనకు యుద్ధం లాగానే భావించాలి తప్ప ఇది ఒక పండుగ కాదు. మరి ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తాడు, ఏ పార్టీ కూడా డబ్బులు ఇస్తారు అనేటువంటి ఆలోచన నుంచి మనం బయటపడదాం. మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా మన చేతిలో ఉంది. ఈ 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలే మన తలరాతలు మారుస్తాయని మీ అందరికి విజ్ఞప్తి చేసి ఓటును వృధా చేసుకోకండి. అదే విధంగా ఓటును ఉపయోగించుకొని మే 13వ తారీఖున మీ అందరి అమూల్యమైనటువంటి ఓటుని 9వ నెంబర్ సీరియల్ నెంబర్ 9 చెప్పుల గుర్తుకు ఓటు వేస్తారని ఆశిస్తూ మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, నమస్కారం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.